గత 3 రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి వివరాలు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. ఇక్కడ ఎండలు, చలి, వర్షాలు ఎక్కువనే ఉండటంతో ఇక్కడ ఈ ఎండ తీవ్రత తట్టుకోలేకపోయే పరిస్థితి ఉంది. గాల్లో తేమ తగ్గడంతో ఉడకపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 45 డిగ్రీల సెల్సియస్ తోటి ఈ ఉష్ణోగ్రత కొట్టడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఉడకపోతతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. దినసరి కూలీలు, ఉపాధి హామీ పథకం పనుల్లోకి వెళ్ళే వారు పనులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు అంతేకాకుండా ఈ ఆదిలాబాద్ అడవులో తునికాకు సేకరించే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు, మండుతున్న ఎండలు, మరోవైపు వడగాల్పులు, గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉడకబోతుంది ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఈ ఎండకు జాగ్రత్త ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు, నిపుణులు చెప్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 12 గంటల నుంచి 4 గంటల వరకు వెళ్ళొద్దని చెప్పేసి అంటున్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళాలి, పని ఉన్నప్పుడే ఖచ్చితంగా పోవాలని చెప్పేసి అంటున్నారు. లేని పరిస్థితితో వాళ్ళు పోకూడదని చెప్తున్నారు. పిల్లలు మరి వృద్ధులకు చాలా జాగ్రత్త పాటించాలని చెప్తున్నారు. క్రమం తప్పకుండా నీరు తాగాలి, అంతే డిహైడ్రేషన్ కాకుండా గురి జరుగుతుంది. నిమ్మరసం, ఉప్పు, చక్కెర కలుపుకొని తాగుతుండాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లా కేంద్రంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అన్ని ఎండకు తాపం అన్నీ ఇక్కడ సోడా బండి కానీ ఇక్కడ ఇవన్నిటిని చూడడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోవడానికి రావడానికి కూడా చాలా ఇబ్బంది. ఎండ దంచి కొడుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రెడ్ అలర్ట్గా మనకు ప్రకటించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎండకు తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నట్టు వస్తుంది. ఉడకపోతకు ఒక 2 నిమిషాలు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి, ఎండలు ఉండలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. డాక్టర్లు కూడా చాలా జాగ్రత్త ఉండాలని చెప్పేసి అయితే మనకు అంటున్నారు. ఎందుకంటే డిహైడ్రేషన్ అయ్యి మనకు తెలియకుండానే రక్తపోటు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడున్న ఈ సమయం ఇక్కడున్న పరిస్థితి అయితే రోహిణి కార్తె అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజుల్ని రోహిణి కార్తె అంటారు. రోహిణి కార్తె అంటే రోకళ్ళు పలిగే పరిస్థితి ఎండ కొడుతుందని చెప్పేసి నానుడి ఉంది. అంతకంటే ఎక్కువగా మనకి ఇప్పుడు పరిస్థితి అయితే మనకి ఇక్కడ కొడుతుంది. ఈ ఆదిలాబాద్ జిల్లా అనేది సముద్రం ఎక్కువ 25 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వేడి ఎక్కువగానే ఉంటుందని, వేడి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త ఉండాలని చెప్పేసి డాక్టర్లు మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ఎండ పరిస్థితి. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.